రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర రవాణా పఠనానికి అనుబంధంగా రాష్ట్రంలో మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నామని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్లో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను తద్వారా కోల్పోతున్న ప్రాణాలను రక్షించడానికి కూడా మనం చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా భావిస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలను కూడా ఉపయోగించుకుంటూ మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పటికే 6,916 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రద్దు చేయబడ్డాయి. భవిష్యత్తులో దీన్ని చాలా కఠినంగా చేయబోతా ఉన్నాం. చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తూ కొత్తగా ఎవరిని వేధించే అవసరం లే. ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, ఇతరత్ర డీవియేట్ అయితే నా లైసెన్స్ రద్దు అవుతుందనే భయం పౌరుల్లో రావడానికి అవసరమైనటువంటి రోడ్ సేఫ్టీ చైతన్యాలు సభలు కావచ్చు, పాఠశాల పిల్లల్లో కూడా యూనిసెఫ్ ద్వారా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ పార్కులు కావచ్చు, చిల్డ్రన్ పార్క్స్ కావచ్చు, ఈ విధంగా ఏర్పాటు చేయడానికి కూడా ఉద్యోగస్తులందరినీ కోరుతాను. ప్రభుత్వం పక్షాన విద్యాశాఖ వాళ్ళతో కూడా సమన్వయం చేస్తా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అనేది యాక్సిడెంట్లు నివారించడానితో పాటుగా సరియైన విధంగా వాహనాలు నడపడానికి సంబంధించి ప్రాణాపాయం నుంచి ప్రజలు రక్షించడానికి ఉపయోగించే విధంగా వాళ్ళ విధి నిర్వహణ సక్రమం చేసే విధంగా ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో కూడా వీళ్ళందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వం తరఫున కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యాక్సిడెంట్లు కొన్ని వందల వేల మంది చనిపోతున్నటువంటి దృష్ట్యా సరి అయినటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి రద్దయ్యే ప్రమాదం ఉంది, దాన్ని కఠినంగా అమలు చేస్తామనేటువంటి మాట రవాణా శాఖ తరఫున తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో వాహన చట్టం కింద 28 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాన్ని కూడా అందులో తీసుకొని పోయి కొన్ని సంస్కరణలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అది పొల్యూషన్ చెకింగ్ నామినల్గా కాకుండా వెహికల్ టెస్టింగ్ సంబంధించి కావచ్చు, ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, కొన్ని ప్రక్రియల్ని తీసుకొని పోవడానికి ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఆఫీసర్స్ అందరి సహకారాన్ని అడుగుతా ఉన్నాం. మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా వాళ్ళకి వెహికల్ కూడా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద కాకుండా ఉండే విధంగా చట్టంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు లేదా 1988 మోటార్ వాహనాల చట్టంలో ఉన్నటువంటి అన్ని కూడా సీరియస్గా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయించింది.